शिवाय गुरवे नमः। 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 అనఘ ఏ మాత్రం కూడా ఆవిడ దగ్గర ఎలాంటి నెగిటివ్ అనేది ఏమాత్రము లేసమాత్రంగా కూడా లేదు. ఆవిడ దగ్గర ఉన్నది కేవలం ఆ బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందంగా లభించేవన్నీ. పాపం లేనప్పుడే, అంటే అధర్మం లేనప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. లేసమాత్రమైన అధర్మం నీలో ఉన్నప్పుడు నీవు సంతోషంగా ఉండలేవు. అది అనుభవంతో తెలుస్తుంది. అమ్మ అనఘా ఆవిడకి అసలు ఏది అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఆసక్తో పొందాలన్న తపనో ఆశించటము అంటే ఇవన్నీ కూడా నెగిటివ్సేనండి. డెఫినెట్ గా నెగిటివ్స్. ఇది ఏం చేస్తుంది? మీ కోరికని తీవ్రతరం చేస్తుంది. పొందకపోతే కొంతమందికి ఏవో కోరికలు ఉంటాయి, పెద్ద పట్టించుకోరు, ఓకే చూద్దాంలే అనుకుంటారు. కొంతమంది మామూలుగా ఏదో వాళ్ళకు ఉన్నంతలో ప్రయత్నం చేస్తారు. ఇక కొంతమంది దాని మీద తీవ్రమైన ఇది పెట్టుకుంటారు. అది వాడికి ఎప్పుడూ దుఃఖమే కలుగుతుంది. దానికి వాడు పాపం చేయడానికి కూడా వెనకాడు. ఇలా జీవ లక్షణం పలు రకాలుగా ఉంటుంది. అయితే అమ్మని శ్రద్ధగా అంటే ఇష్టంగా కొలిచేవాడికి ఈ నెగిటివ్స్ ఏమాత్రం కూడా ఉండవు. అంటే ఆవిడ అలా చేస్తుంది. ఏమంటే మేము అమ్మని కొలిచినా మాలో ఉన్నాయండి అంటే మీరు సరిగ్గా కొలవలేదు, అంటే సరిగ్గా శ్రద్ధగా అమ్మని పూజించలేదు అని అర్థం. ఇందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే చాలా సార్లు మనకు వచ్చింది అమ్మదాన్ని నా భక్తులకు అని అంట. భక్తుడు అంటే ఏమిటి? సర్వకాల సర్వావస్థలు ఏంటో ఆవిడ నమ్మటమే అన్నిట్లో కూడా. ఇవాళ చెడు జరిగింది కదా కొంత, అంటే నీ మనసుకి అది కష్టం అనిపించింది, చెడు అనిపించింది, కానీ దాని ఫలితమైన తర్వాత లభించే చెడుకు చెడు ఫలితమే ఉంటది ఎప్పుడు. దాని ఫలితమైన తర్వాత పొందేది అనంతంగా ఉండొచ్చు. దేనిని కూడా మీరు మీ పరిమితి బుద్ధికి తోచిన దానితో నిర్ణయించలేదు. అందుకనే సుమ్మయుడు అన్నాడు రమణ మహర్షి, ధర్మం మాత్రమే ఆచరించాలి. వీటన్నిటికన్నా ముందర నీవు అత్యంత ఇష్టంతో అమ్మని ఆరాధించు, నీ ఇష్టదైవాన్ని. నామస్మరణ అవన్నీ ఇప్పుడు తెలిసాయి కాబట్టి నామస్మరణ కూడా చెయ్యి. నామస్మరణకి బాహ్యమైన ఏ పనులు అడ్డం కాదు. ఎప్పుడైతే పొద్దున పూట అంటే మనం లేవగానంటే 10ంటికి కాదండి, సూర్యుడు రాకముందు లేవటం అనేది చాలా ఉత్తమోత్తమైనది. అప్పుడు ఎందుకు సూర్యుడు రాకముందు అన్నారంటే, సూర్యుడు రాకముందు ప్రపంచం అంత తొందరగా లేవదు. మనసు ప్రశాంతం, లోకం ప్రశాంతం, అన్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నీ మనసులో నీ దైవం పట్ల ఒక ఎలాంటి అల్లజడి లేని ఇష్టంతో నువ్వు ప్రార్థన చేయవు. అందుకనే దానికి బ్రహ్మ ముహూర్తం అని అలా పెట్టారు. ఒరే ఇప్పుడు చేయరా, నీ కోరికలు తీరుతాయి, మనసు కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అనేకం చెప్పబడ్డాయి శాస్త్రంలో, వేదంలో కూడా చెప్పారు. అలా ఆ సూర్యుడు రాకముందు లేచి ఇంటి పనులు చేయకండి. లేవడంతో మళ్ళీ ఇంటి పనులు చేసుకుంటే ప్రపంచం లేదు. అవన్నీ పర్వాలేదు. మీరు ఎక్కడ కూర్చుని ఆ భగవంతుడిని ఆరాధించదలుచుకున్నారు,
లేదా ఆ దేవుడు ముందో అదొక్కటి శుభ్రం చేసుకోండి చాలు. మీ అంటే కొంతమంది అతి చాదస్తాలు పోతారు. అయ్యో వాకిట్లో ముగ్గు లేకుండా అడ్డు లేకుండా ఇది లేకుండా మనసులో ఏది లేనప్పుడు ఎన్ని చేస్తే ఏమిటి? ముందు మనసులో ఆ పవిత్ర భావం, ఇష్టము, శ్రద్ధాభక్తులో ధర్మము ఉండాలి. ఇది లేకుండా మీరు ఇంటి వాకిలి ముగ్గని ఇంకో ముగ్గని అదన్నీ చేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు. అవన్నీ బాహ్యానికి సంబంధించినవి. హాయిగా పూజ చేసుకోండి, మీరు ఎంత పూజ చేస్తారో చేసుకోండి. ఆ తర్వాతే ఇల్లు ఉడుచుకోవటము, వాకిలు చేసుకోవటం అన్నీ చేసుకోండి. నేను అలాగే చేశాను ఎన్ని సంవత్సరాలు. నేను ఆ వాటి గురించి పట్టించుకోలేదు. పనమ్మ ఎప్పుడొస్తే అప్పుడు చేసి ఇల్లు ఊడవటం కానీ నేను నా దేవుడి గది ఒక్కటి అంతే. నేను ఎప్పుడు ఆ చాదస్తాలకు పోలేను. నేను లేచాను అంటే ముందు చేసేది అమ్మ పూజ అంతే. మనసు అటు ఇటు వెళ్ళనివ్వకుండా మనం అది చేస్తాం. అదే మీరు బాహ్యంలో ఏ పని చేసినా, ఈవెన్ టీ కాఫీలు తాగినా సరే చక్కగా వెళ్ళి స్నానం చేసి వెంటనే ముందు పూజ చేసుకోండి. పూజ అంటే మీరు గంటలు చేస్తారా అవన్నీ మీ ఇష్టం. హాయిగా పోని అవన్నీ నామస్మరణ చేసుకోవచ్చు, అరగంట గంట చేస్తే కదా దాని యొక్క ఫలితం అంటే ఆనందం తెలుస్తుంది. అందుకని ఏమి దిగులు పడక్కర్లా. అన్ని చేతస్తాను అదేలాగండి అదే అని. ఇది చేతగాని వాడే అవన్నీ మాట్లాడతారు. నీ మనసు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళక ముందరే మనసులో పరమాత్మ నింపు. అప్పుడు రోజంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమి దిగులక్కర్లేదు. రోజంతా కూడా చాలా దివ్యంగా ఉంటుంది. నీకు నిజంగా నీ దైవం మీద ఆరాధన ఇష్టమో ఉందంటే నువ్వు చేయాల్సింది ఇదే. అంతే తప్ప బాహ్యమైనవన్నీ చేశాకంటే ఇంకెందుకుంటాడు ఆయన? ఏది ముఖ్యమైనదో అది పెట్టి మిగతావన్నీ మనం రూముల్లోనో ఎక్కడన్నా అలంకరణ చేస్తే బాగుంటుంది. ముందరే చెత్త నింపేస్తే అసలైంది ఎక్కడ పెడతారండి? ఏది ముఖ్యమైనదో ఫస్ట్ అది వేసుకుంటా, అది వేయాలి, సోఫానో ఇంకోటో. తర్వాత మిగతావి ఏది అవసరమో అది సర్దితే ఆ రూమ్ అందంగా ఉంటుంది. మీరైనా అంతే కదా, దేహానికి చేసుకున్నా కూడా అవే చేస్తారు కదండి. మీకు ఏది ముఖ్యమైందో అది ముందు అలంకరించు, తర్వాత మిగతావి చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకు ఇహము పరము రెండు కానీ, పరము తెలియని వాళ్ళ సంగతి ఇప్పుడైతే మీకు ఉన్న వాళ్ళందరికీ ఇహము పరము తెలుసు. ఈ రెండిట్లో మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే మటుకు ఇవి చెయ్యక తప్పదు. చేస్తేనే లభిస్తుంది, అంతే, ఆప్షన్ లేదు అక్కడ. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆవిడ కూడా నా ఇష్టం వచ్చినట్టే ఇస్తారా అంటుంది. అలానే నిజంగా ఆవిడ ఇష్టం వచ్చినట్టే అకార్డింగ్ టు యువర్ కాదు. ఎందుకంటే ఆవిడకి ఇవన్నీ ఏమి మనసులో లేవు కాబట్టి ఆవిడ అనఘా. కాబట్టి అనఘా నామం అది. అపహత పాప, పాపమ, మీ పాపాలన్నిటి హరి. పాపం లేనప్పుడే అంటే కర్మ లేనప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. పాపం ఉన్నప్పుడు ఆనందం కలగదండి, కర్మ అనుభవిస్తూ ఉంటారు కదా. కాబట్టి అమ్మ అనఘ, అనఘులకే అద్భుత చరిత్ర ఉంటుంది. అదేం ప్రింటింగ్ కావాలి ఇంకోటని కాదండి. అద్భుత చరిత్ర అంటే ఏమిటి? హాయిగా ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ తెలియబడిందో, బ్రహ్మానందం తెలియబడిందో, అనుభవిస్తున్నాడో ఇంకా అంతకన్నా ఎక్కువ చరిత్ర ఏంటండి? ఒకళ్ళు రాయాల మన ఆటోబయోగ్రఫీ అక్కర్లేదు, రాసింది ఎప్పుడో ఒకప్పుడు కాలగర్భంలో కలిసిపోతుందండి. హాయిగా ఆనందంగా ఉన్ననాడు బతుకుతా, తర్వాత హాయిగా దాంట్లో కలిసి జీవ బ్రహ్మైక్యం జరిగిపోతుంది. అంతకన్నా పెద్ద చరిత్ర ఏమిటి? కాబట్టి అద్భుత చారి. కాబట్టి ఈ రహస్య నామమే పరమేశ్వరి యొక్క అద్భుత చరిత్ర. వాంఛితార్థ ప్రదాయిని, వాంఛితార్థ ఆరోగ్యార్థే ఏ పూర్వం పూర్యం ధర్మ మోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండిక. దేవతల యందు ఆరోగ్యమిచ్చు దేవతయని, ఆరోగ్యార్థే అర్చయే పూర్వం అని. దేవతల యందు ఆరోగ్యమిచ్చు దేవతయని, ఐశ్వర్యమిచ్చు దేవతలని,
ఈ విద్యనిచ్చే దేవతలు పలు రకాలుగా ఉంటారు. పట్టుకుంటారు కదా మీరు కూడా, ధనానికి ఒకళ్ళని, విద్యలకు ఒకళ్ళు, విజ్ఞానికి ఒకళ్ళు, ఇలా రకరకాలు. వాళ్ళ బుద్ధిని అనుసరించి వాడు రకరకాలుగా పట్టుకుంటారు. పలు రకములకు ఏకైక వాంఛాప్రదాతలకు దేవతలు కూడా కలవు. పరమేశ్వరి తన భక్తులకు అది ఇది అనగా సకల విధములకు వాంఛలను మీరు ఇంకొకళ్ళని పట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు, పూరుస్తుంది. కాబట్టి వాంఛితార్థ ఏ వాంఛితములు ఉన్నాయో, అయితే ఇక్కడ ఇంకొకటి, మీరు ఏ దైవాన్ని ఆరాధించినా ఆ దైవం మీకు సకలము ప్రసాదం. అందుకనే మీరు పట్టుకున్న దైవము ఒకటే కావాలి, వేదములో నిర్దేశించబడిన దైవం కావాలి. ఆ దైవం పట్ల మీకు అకుంఠితమైన ఆ విశ్వాసం ఉండాలి. సడలు ఈ దేవత అంటే మీరు ఆరాధన శివుడు కావచ్చు, ఎవరైనా సరే, నాకు సర్వము ప్రసాదిస్తుంది అని. డాక్టర్ మీద నమ్మకం ఉంటే మందు పనిచేస్తుంది, లేకపోతే మందు ఎలా పనిచేస్తుందండి? అవతల వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళ మాట వింటారు, ఆచరణ పెడతారు. ఇలా నమ్మకం అనేది పలు చోట్ల మీకు వాడతారు, ఉపయోగించుకుంటారు నమ్మకాన్ని. కానీ శోచనీయం ఏమిటి అంటే ఆరాధించే దైవం పట్ల నమ్మకం ఉండదు. ముందు కలగవలసింది అక్కడ ఏ దేవత అనేది కాదు, అది శివుడా, అమ్మవారా, ఇంకోళ్ళ కాదు. చెప్పాను కదా, వేదంలో చెప్పబడ్డ దేవతలే. వారి యందు మీకు ఆ విశ్వాసం ఉండాలి. ఈ జీవుడు ఎలా ఉంటాడంటే దేని యందు ఉండకూడదంటామో దాని యందు పెట్టుకుంటాం, వాడికి అదో ఆనందం. పోనీ దానివల్ల ఫలితం ఏముందంటే లేదు, వాడు అంటాడు ఉంది ఫలితం అంటే. ఏం ఉపయోగం అంటే దేనికి? మీకు అది ఇహములో పనికి రాదు, అక్కడ పనికి. అంటే వేదం యందు ఏదైతే నిర్దేశించబడ్డారో దేవతలు, వారిని ఆరాధించారు. హాయిగా నమ్మకంతో ఆరాధిస్తే మీరు అనఘులవుతారు. అద్భుత చరిత్ర కలవారు, జీవ బ్రహ్మైక్యం. ఇహము కూడా ఉంటుందండి, మీరే కంగారు పడక్కర్లే. ఏమండి ఎంతసేపు మోక్షము ముక్తేనా అంటే ఇక్కడ లేదు, అక్కడ ఏం లభిస్తుందండి. ఇక్కడ మనసు తృప్తిగా ఉంటే కదా మీకు మోక్షము మీద అంటే ఆ సాధన ఏంటి చేస్తారు. కాబట్టి ఇది చేస్తుంది ఆవిడ. ఇక్కడ ప్రత్యేకంగా మీరు అడగక్కర్లేదు, వాంఛితార్థ ప్రదాయాన్ని అన్నారు కాబట్టి రోజుకు ఒక కోరిక మీరు ఆవిడకి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. చిన్నపిల్లలు తల్లికి ఏం చెప్తారంటే వాడికి మాటలే రావు, కానీ తల్లి గ్రహిస్తుంది కదా. ఇప్పుడే కాదండి, కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా తల్లిదండ్రులు గ్రహిస్తారు. వాళ్ళు అందరూ కూడా అకార్డింగ్ టు మైండ్, పేరెంట్స్ అయినా అంతే, పిల్లలే. కానీ గ్రహించి ఏది వీరికి క్షేమాన్ని కలుగ చేస్తుందో చూస్తారు పెద్దవాళ్ళు. వాళ్ళకి ఏది మంచి ఇది కలుగుతుంది, యోగ్యత అనండి, ఆరోగ్యం అనండి, ఏదైనా సరే అలా ఆలోచించి చేస్తారు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు. మరి జగజ్జనని శ్రీమాత ఆవిడ చేయదా? కంగారు పడకూడదు. మరి ఏమిటి, ఎందుకు లేటు అని అనరాదు. నువ్వు ఎన్ని చేసావో ఏం చేసావో నీకేం తెలుసు? ఈ జన్మలోనే నువ్వు చెయ్యనట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటావు కదా, మరి గుర్తించినట్టుగా. మరి నువ్వు అనగుడు కాదు, నువ్వు ముందు అనగుడు అవ్వాలి అంటే ఆరాధించే దైవం అందు అకుంఠితమైన విశ్వాసం. ఎప్పుడైతే నీకు నీ దైవం మీద నమ్మకంగా ఉంటావో అప్పుడు నువ్వు అధర్మం చేయలేవు, డెఫినెట్ గా చేయలేవు. అప్పుడు ఆటోమేటిక్ గా అనగుణం అయిపోతుంది. అనగుణ అవుతే ఇంక ఏమిటండి కావాల్సింది? అన్ని అమ్ముకుంటారు. అలాగా సినిమాలలాగా హాపట్టుగా కాదు, ఏ సమయానికి మీరు ఎప్పుడు ఎంత ఎలా అన్ని ఆవిడ చూసుకుని వహామి అహం అన్నాడు కదా. ఎందుకంటే ఆవిడైతే మీ యొక్క ఆయుష్ని పెంచే శక్తి కూడా ఆవిడకే ఉంది. మీ సాధన జరుగుతోంది చక్కగా, నిష్టగా, నియమంగా, బాహ్యంలో ఇది లేకుండా చక్కగా జరుగుతోంది. ఏదో కాస్త మిగిలింది అనుకోండి, ఆవిడ మీ యొక్క జన్మను పొడిగించి ఇప్పుడే, ఒకవేళ అప్పటికి అయిపోతుంది అనుకుంటే ఎంత సులభం అండి ఈ గోళ.
నమ్మకమే కదా, ఎందుకంటే నీ బుద్ధిలోనే ఉంది ఆ నమ్మకం. పక్కవాడిని చూస్తున్నా వెనకవాడిని చూస్తేనే వస్తే అది కాసేపే ఉంది. నువ్వు నీ అంతట నువ్వు అది దృఢంగా నమ్మాలి. చాలు ఒకళ్ళని పట్టుకుంటే 10 మంది ఎందుకంటే 10 స్తోత్రాలు చదవండి. ఒకళ్ళని పట్టుకోండి, ఒక్క స్తోత్రం చదవండి, ఒక్క నామం పట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయ యజ్ఞాత. అభ్యాస అతిశయ దాన్ని విడదీయకండి. విడదీస్తే దాన్ని అందం రాదు. కాబట్టి చక్కగా కలిపే చదవండి, ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అతిశయ జ్ఞాత అని విడివిడిగా చెప్పు. అభ్యాసాతిశయ జ్ఞాత. సరే అంతవరకు రాకపోతే అభ్యాసాతిశయ జ్ఞాత. ప్రయత్నంతో పొందలేందంటే ఏం లేదు. ఆవృత్తి రసకృత్ ఉపదేశాత్ వినవలెను విమర్శింపవలను అని పలుమార్లు బోధించుటచే. విమర్శించడం అంటే అవతల వాడిని విమర్శించడం కాదు, నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. నేను ధర్మంగా ఉన్నానా, నిజంగా నమ్ముతున్నానా దైవాన్ని, ఇదండి వివేక విచక్షణాలని చెప్తారు మనకి మామూలుగా అద్వైతంలో. ఇక్కడ మూడు విమర్శ అనొచ్చు. కాబట్టి పక్క వాళ్ళని విమర్శించటమో అమ్మను విమర్శించటమో కాదు చేయవలసి, నిన్ను నువ్వు విమర్శించుకో. నిజంగా అమ్మని నేను భక్తిగా కొలుస్తున్నానా, నమ్మకంగా ఆరాధిస్తున్నానా, ఇది ముఖ్యం. సాక్షాత్కార పర్యంతము చింతన చేయవలదు గాన పరమేశ్వరి అభ్యాసాతిశయ జ్ఞాత. దాని వలనే అభ్యాసం వలనే ఆవిడ తెలియబడుతుంది జ్ఞాత. తెలుసుకోవాల్సింది ఆవిడే, ఇంకోటి లేదు. తెలుసుకోవాల్సింది పరబ్రహ్మమునే. నువ్వు ఎన్ని తెలుసుకున్నా ఎన్ని సంపాదించినా ఏదైనా పూచిగా పుల్ల కూడా నీతో రాదు. నువ్వు మళ్ళీ పుట్టవలసిందే, నువ్వు మళ్ళీ పుట్టవలసిందే, మళ్ళీ అనుభవించవలసిందే. ఎందుకంటే పుట్టుట చచ్చుట ఎలా పుడతామో తెలియదు. వేరే పుట్టక పుడితే తెలిసిపోతూ ఉంటాయి మనం చేసిన అన్ని కూడా. ఎందుకు వచ్చిన గోల అంత కష్టపడాలి అక్కర్లేదు అంటే నేను కష్టపడతానంటే ఏం చెప్పాలి. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళదు. హాయిగా ఆనందంగా అమ్మ మీద ఆ అకుంఠితమైన మీరు ఆనందించే దైవం మందు ఆ నమ్మకం పెట్టుకోండి. పెట్టుకుంటే తప్పకుండా మీరు పొందవచ్చు. ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాత్మ హృదయ సదా ఆత్మైక్యాన్ముక్తి మాయాతి చిరానుష్ఠాన గౌరవం. అంటే అంటుమంది అదే కదా. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ అయ్యాక డిసైడ్ అవుతారు కదా. 10th తర్వాత డిసైడ్ అవుతారు డాక్టరా యాక్టరా ఏది అని. దానిని బట్టి ఇంటర్లో సబ్జెక్ట్ తీసుకుంటారు, ఎందుకంటే అక్కడి నుంచి లైఫ్ మారుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు చెప్పగలుగుతారు, లేదా తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు, ఒరే నువ్వు ఇది చదవరా అది చదవరా అని రకరకాల. సరే ఇది అల్లదు, కానీ దానివల్లనే వాడు సరే తల్లిదండ్రులు చెప్పారు కదా మనం శ్రద్ధగా చదువుకుందాం ఇది మన జీవితం అనుకున్నవాడు ఏదో చదివేస్తాడు అయిపోతుంది. అంతేగాని ఎంపీసీ తీసేసుకుని నేను డాక్టర్ని అవుతానంటే అవ్వదు కదా, మళ్ళీ చదవాలి బైపీసీ తీసి. మరి ఎంట్రన్స్లు పెట్టారు కదా మరి. ఇలా బాహ్యంలో రకరకాల. అలా కాకుండా ముందరే వెళ్ళి నిర్ణయించుకున్నాడు అనుకోండి అయిపోతుంది కదా, గొడవ లేదు, రెండోసారి చదువు. అలాగే పరమాత్మ యందు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అనుకోండి, మీరు చెప్పవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోవచ్చు. అంతేగాని మీరు అమ్మవారిని పూజిస్తున్నారు కాబట్టి మీ పిల్లలు కూడా అమ్మవారినే చేయాలని నిర్దేశించకండి. వారి ఇష్టం, వారికి అవకాశాన్ని ఇవ్వవచ్చు, వారికి పరిచయం చేయాలి దేవత. చెప్పాను కదా అక్కడ ఉన్న దేవతలనే పరిచయం చేయండి, వేదంలో చెప్పబడ్డారు. శంకరులు అలా అందరి మీద రాశారు, కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ఆయన. కాబట్టి శంకరులు ఎవరెవరి మీద రాశారో తెలుసు కాబట్టి వాళ్ళని పడుకోండి చాలు. జ్ఞాన స్వరూపురాలను ధ్యాన మూలమున మాత్రమే తెలిసేది అమ్మ. విద్యామూర్తి అంటే అర్థము జ్ఞానమూర్తి అని అర్థం. విద్య అవిద్య అజ్ఞానం,
అజ్ఞానంతో ఉన్నవాడు నానా రకాలుగా చేస్తాడు, ఆడంబరం కోసం చేస్తాడండి పూజలు. వాడికి అంతా ఆడంబరమే, వాడు చేసేది తక్కువ, అందరు చూసారా లేదా అని. అదే అవిద్య. విద్య అంటే, జ్ఞానము అంటే అర్థము కేవలం నేను అమ్మ కోసం అనంటే నా కోసం మాత్రమే, స్వధర్మం, ఎవరో చూడాల్సిన అవసరం లేదు. నేను మీరు ఏదైనా సత్యనారాయణ ఏమన్నా వ్రతాలు చేశారు, ఏదో చేశారనుకోండి, అందరినీ పిలిచారనుకోండి, అయ్యో వీళ్ళందరినీ నేను గౌరవించాలనే ఓవర్ యాక్షన్ అక్కర్లే. వేరే వాళ్ళని నియమించదు, మీరు కాస్త చూసుకోండి వచ్చిన వాళ్ళని, నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఏమంటే అలా కుదరదంటే ఎవరిని పిలవు, అందరిని భోజనానికి రమ్మని, ఫలానా టైంకి రండి పూజ అయిపోతుంది, నష్టమేం లేదు. వచ్చి డిస్టర్బ్ చేసే బదులు హాయ్, అది వాళ్ళు వచ్చేదే భోజనానికి కదా, పూజ చూద్దామని వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ చేయరు, మీరు డిస్టర్బ్ అవ్వకండి. కాబట్టి ఈ దృఢ విశ్వాసం అనండి, ఈ మంచితనం అనండి, ఏదైనా సరే ఇది ఉండాలి. ఈ విద్య అంటే ఆ జ్ఞానం ఉండాలి మీకు. నేను చేసుకునేది ఎప్పుడో ఒకసారి, ఈ ఒక్కసారి కూడా సరిగ్గా చేయకపోతే ఎలాగా, కాబట్టి నేను అటు ఇటు దిక్కులు చూడను, కేవలం పరమాత్మ వైపున దృష్టి ఉంటుందంటే అప్పుడు నువ్వు చేసిన దానికి నీకు ఫలితం సద్య వెంటనే. అసలు అక్కడ మనసే లేదు, బ్రాహ్మణుడు చెప్తూ ఉంటాడు, ఆయన చేస్తుంటాడు, నీ గోల నీదే, పక్క వాళ్ళని సెల్ ఫోను ఇది, ఎవరు అడ్రస్ కోసం వేరే వాళ్ళకి ఇవ్వు ఫోను, వాళ్ళ అడ్రస్ చెప్తా. ఇలా చేస్తే ఆ పూజ వ్యర్థం. కాబట్టి ధ్యానముతో తెలుస్తుందంటే ఏకాగ్రంగా మాత్రమే, ఇష్టంగా చేసేదే ధ్యానం. ధ్యానం అంటే ఏదో కూర్చుని కళ్ళు మూసుకుని గంటలు గంటలు కూర్చుని ఏదో శ్వాస ఇది అవన్నీ అవసరం లేదు. అదంతా అవడానికి ఎంత కాలమో పడుతుంది. అసలే సమయం లేదు మనం అంటే సమయం ఏమని మీరు చెప్తారండి, ఇవాళ ధ్యానం మొదటి రేపు పోవని గ్యారంటీ ఉందా? హాయిగా ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితి. హాయిగా కూర్చోండి, ఆలోచన వస్తుంది, నామాన్ని గట్టిగా చెప్పండి, ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది ధ్యానం. ఇష్టంగా చేసేది ధ్యానం. ఆవలిస్తున్నావు, పక్కకు చూస్తున్నావు, టైం చూస్తున్నావు, చేసేది ధ్యానం కానే కాదు. దానివల్ల మీరు ఏమిటి పొందుతారు? ఏమీ పొందరు. కాబట్టి విద్యామూర్తి యగు అంటే జ్ఞానమూర్తి యగు దేవిని ఆత్మతో భేదము లేని దానిగా అభ్యసించుటచే తెలుసు. ఇష్టంగా తెలుసు. ఇష్టం లేనప్పుడు ఏదైనా తెలుస్తుందా? ఏమి తెలియదు. కాబట్టి జ్ఞానముతో అంటే అమ్మని తెలుసుకుని అమ్మని సాధన చేస్తే, అంటే ఆవిడ సాధిస్తే ఆవిడ తెలుసు. సాధిస్తారు కదండి మీరు, మీకేం సాధించడం అనేది కొత్త విషయమా? ఏమి కాదు. అందులో అసలు సిద్ధహస్తులు కదా, ఎవరో ఒకళ్ళని సాధిస్తూనే అంటారు కదా. ఆవిడేమంది, ఒరే వాళ్ళని వీళ్ళని సాధించకరా, నన్ను సాధించదు. ఆవిడని ఎలా సాధిస్తాం? ఆవిడకి రూపం లేదు, అందుకని ఆవిడ పేరుని జపించడమే ఆవిడ సాధించడం. విసిగించడం అంటే అదే కదండి. ఊరికే పిల్లలు అమ్మ 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 అని పిలిస్తే ఏమంటారు? రే ఆపరా కాసేపు అంటారు. పిల్లవాడు పిలుస్తూ ఉంటాడు అమ్మ అమ్మ అని, ఏదో వాడి గోల వాడిది. చిన్న పిల్లలు అనండి ఏదైనా, అలా ఏదైనా పిలుస్తున్నారు అనుకోండి, అనరు మీరు, బాబా వీడు విసిగించేస్తున్నాడు అంటారు, సాధిస్తున్నాడు లేకపోతే అంటారు, ఏదో అంటారు కదా డైలాగ్. అదే ఇక్కడ అప్లై చేయండి. అక్కడ చేసే లేకపోతే వాడు చేస్తున్నాడు అని విసుకున్నారు, అమ్మ వచ్చి నేనేం విసుక్కోదు, ఆ దైవం సంతోషిస్తుంది. వీడు సర్వకాలం నన్నే స్మరిస్తున్నాడు, నన్ను సాధిస్తున్నాడని. అందుకని ఇటు సాధింపు అటు పెట్టండి, గొడవ లేకుండా. జ్ఞానమే ఎవరి అంగ విశేషమో, విజ్ఞానమే ఎవరి శారీరక విశేషమో, హృదయమే ఎవరి వాసస్థానమో, అట్టి పరదేవతయగు పరమేశ్వరి భక్తజనుల యొక్క సంతత హృదయ అనుసంధాన అభ్యాసము చే తెలియబడుతుంది. అభ్యాసం అంటే సాధన అండి. సాధన అంటే స్తోత్రం చదువుతూ కూడా చేసుకోవచ్చు. అంటే అపారమైన విశ్వాసం ఉన్నవాడు ఈ యొక్క లలిత సహస్రనామాన్ని చక్కగా దోషరహితంగా ఎప్పుడు పుట్టించాలి చెప్పాను కదా. సూర్యుడు రాకముందు మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు తదేక దృష్టితో, అంటే దృష్టి అంటే వేరే దృష్టి అని కాదు, ఆ అంతర్దృష్టి లోపల అమ్మ ఉన్నది అన్న భావం చేత కనుక ఇది చేస్తే ఆవిడ సులభంగా దొరుకుతుంది. అభ్యాసే నతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే.
అందుకనే ఈవిడ వేరు కృష్ణ పరమాత్మ వేరు అని భావించక్కర్లా, సాధన చేత మాత్రమే తెలియబడతాం. నీ హృదయంలో చెయ్యాలి, ఆత్మతో. మనస్సుతో చేయరా, మనసులో నానా చెత్త పెడతారు. ఇంటి నిండా అనుకోండి, దేవుడి గదిలో నానా చెత్త పెట్టారు అనుకుందాం, పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని మీరు ధ్యానం కానీ స్తోత్రపారాయణ కానీ చేయగలరా? ఏమీ చేయలేదు. డైలాగులే నేను చేయగలనండి అని. ఒక్క 2 నిమిషాలు ఇంటి నిండా జనం ఉన్నారు అనుకోండి, అందరు ముందే వచ్చేసారు, మీరు పూజ మొదలెట్టారు. ఏం కూర్చుంటారు అక్కడ? ఏమీ కూర్చోరు. ఇటు చూడ అటు చూడ, వాళ్ళని చూసినామా వీళ్ళని చూసినామా, సీరియస్ నాకు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ జ్ఞానమే ఎవరి అంగ విశేషమో అంటే అమ్మ యొక్క రూపము జ్ఞానమే. అమ్మ యొక్క ఏ యొక్క అవయవము ఏది కూడా మనకులాగా వృధాగా లేదు. ఎందుకంటే మనం వృధా చేస్తున్నాం. నోరు నవ్వంగా హరిని కీర్తింపడి, ఇలా అనేకం ఉన్నాయి. చేస్తున్నామేంటి? జపో జల్ప శిల్ప, అది చేయి అంటే ఎన్నో ఉన్నాయి మనకి ఇలాంటి. కానీ అవన్నీ నువ్వు ఆచరణలో పెడుతున్నావా? పెట్టరు. కాబట్టి దీని దాని దీందే, దాని దాని దాందే. ఏదైనా సరే ఒక వంట చేసినా అన్ని సమపాళ్ళల్లో వేస్తే కదండి దాని రుచి. చేతికి దొరికిందల్లా వేసేస్తే ఇలా రకరకాల. కాబట్టి జ్ఞానమే ఎవరి అంత విశేషమో. కాబట్టి ఆడ రూపము దాల్చినా కూడా మీలాంటి అంటే మామూలు ఈ యొక్క జీవి యొక్క అంగములు కాదు. ప్రతి దానిలో కూడా జ్ఞానమే ఉన్నది, అనుగ్రహమే ఉన్నది, వృధాగా ఏది లేదు. విజ్ఞానమే ఎవరి శారీరక విశేషమో. కాబట్టి మోక్షాన్నే ఇస్తుంది ఆవిడ, వేరేది ఏమి ఇవ్వదు. ఆవిడ అంకుశం పట్టుకున్నా పాసం పట్టుకున్నా నిన్ను అనుగ్రహించడానికే తప్ప అవి వేరే వాటికి కానే కాదు. హృదయమే ఎవరి వాసస్థానమో. కాబట్టి నీ హృదయము ఎవరికి నివాస స్థానం? అమ్మకి ఇవ్వాలి. చెత్త పెట్టకండి. ఎంత చెత్త ఉంటుందో. నిమిషానికి ఒకసారి చెత్తను ముట్టుకుంటారండి ఎవరన్నా వెళ్ళి? మన ఆ మనస్సుల్లో చెత్త పెట్టుకుని నిమిషానికి ఒకసారి ఆలోచనలు జరిగిపోయినవే కదా హృదయాల్లో ఉండేది. జరగంది ఎలా ఉంటుంది? జరిగిపోయిందంటే చెత్తే. ఇహ దాని ఎందు ఎంత దిగులండి, బాధలు దిగుళ్ళు అవి ఇవి ఎందుకు? అవన్నీ జరిగిపోయాయి, ఏమిటి చేస్తావు? ఏమిటి చేయి. కాబట్టి దాన్నంతా ఇది చేసుకుంటూ కూర్చోవటం బదులు హాయిగా నిర్మలంగా కూర్చో. సామాన్తో నింపేశారండి రూమ్ అంతా, ఇంక కొత్తది ఎక్కడ కొంటారు? ప్లేస్ ఏది కొనగలరు అప్పుడు? కానీ మనసు విశాలం కాబట్టి మీరు చెత్త వేస్తూనే ఉన్నారు సంవత్సరాల నుంచి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఇవి తలుచుకునేయడవా అవి తలుచుకునేయడవా? ఏదో కొన్ని తలుచుకునే కాస్త నవ్వుతారు. ఏం నవ్వులేండి, తర్వాత వాడు అలా ఉన్నాడు. ఇలా ఎన్నో. కొన్ని దేని నుంచైనా ఒక ఆనందం లభించింది, ఆ బ్రహ్మానందం. అసలు ఆనందం మీరు తలుచుకుంటారండి ఎవరన్నా? అసలు తలుచు చాలా తక్కువ. ఆనందం వెనకాల కష్టం చెప్పండి, ఎవడు ఆనందం చెప్పడు అసలు. అయితే ముందు కష్టము తర్వాత ఆనందం చెప్తాడు కదా. ఆనందాన్నే లేదు, కేవలం ఆనందం అని చెప్తాడు. అంటే ఇక్కడ హృదయంలో అమ్మకే వాసస్థానం ఇవ్వాలి. అమ్మని నిలుపుకోండి, మీరు ఆరాధించే దైవాన్ని నిలుపుకోండి. అప్పుడు ఫ్లాష్ బ్యాకులు గుర్తురావు, ఏడుగురు రావు, ఏది రావు. అట్టి పరదేవతకు పరమేశ్వరి భక్తజనుల యొక్క సంతత హృదయ అనుసంధాన అభ్యాసము చే. సంతతం, అంతేగాని కాసేపు కాసేపు కాదు. ఆ సాధన నామస్మరణ సంతతంగా చేస్తూ ఉంటే లోపల చెత్త ఉండదండి, భస్మం అయిపోతుంది, హాయిగా ఉంటుంది. అభ్యాసము చేయండి. కాబట్టి ఆ అభ్యాసం సాధన చేయండి. ఇక ఎందుకంటే అమ్మ యొక్క ఈ స్తోత్రము మనకి అయిపోవచ్చింది. పూర్ణాహుతి లాగా ఇంకొక 10 ఉన్నట్టున్నాయి. ఎంత మేర మీరు అమ్మని హృదయంలో నింపుకున్నారు అనేది పూర్ణత్వం. స్తోత్రాలు ఏముందండి, ఇవాళ కాకపోతే రేపు అయిపోతాయి. రోజులు జరిగిపోతుంటే పేపర్లు అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన వచ్చాయి అభ్యాసం, అందువల్ల ఇక్కడ చెప్పు. ఎంత మేరకు మీరు అమ్మని
ఇన్ని నామాలు అమ్మ యొక్క విశేషాలు మీరు తెలుసుకున్నారు. మరి ఎంతగా హృదయంలో నింపుకున్నారు, ఎంతగా ఆవిడకి హృదయాన్ని ఇచ్చేశారు, ఎంత స్థానం ఆవిడకి ఇచ్చారు. ఎవరి హృదయము వాసస్థానము అంటారు. ఇంత విన్నారు. ఇక నేను అద్వైత సాధన చేసే వాళ్ళకి చెప్పట్లేదు. అద్వైతం సాధన చేసేవారు ఆ అమ్మని నిరాకార రూపంగానే హృదయంలో నింపుకోవాలి సాధన. అలా కాకుండా ఇంకా బాహ్యంలో పూజలు కోరికలు బాహ్యమైన ఇది ఉన్నవారు మరి ఎంత స్థానం ఇచ్చారు మీ హృదయంలో? ఎప్పటి నుంచో చెప్పుకున్నాం, అనధులు అయ్యారా? ఇది ఆలోచించవలసింది కాదు, నిర్ణయించుకోవాలి. ఇంకా నేను ఇలాంటి విషయం కేవలం అమ్మే మాకు అన్న దృఢ సంకల్పం కలగాలి. అది కలగనప్పుడు ఎన్ని స్తోత్రాలు విన్నప్పుడు బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. తర్వాత ఏం లాభం అండి? అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఏమన్నా ముందు నామాలు ఏమన్నా అర్థాలు చెప్పగలరా? అక్కర్లేదు. అమ్మేమి అనలేదు, రే నువ్వు నా అర్థాలు చెప్పవలసిన ఆవశ్యకత లేదురా, నేనేంటో నీకు తెలిసింది కదా, ఇంకా అర్థంతో ఏమిటి పని? నేను తెలిసాక నువ్వు నన్ను ఆ విధంగా పట్టుకున్నావా, ఆ విధంగా ఆరాధిస్తున్నావా, నీ హృదయంలో వేరే దానికి చోటు లేకుండా ఉన్నావా? ఇది అది కదా అసలేదు. అది లేనప్పుడు ఎన్ని స్తోత్రాలైనా అమ్మని సంవత్సరాల తడపాలి ఆరాధించినా ఏమీ ఫలితం లేదు. ఏదో ఒకనొకచో మీ కోరికలు తీరుతూ ఉండవచ్చు గాక, ప్రయోజనం లేనివన్నీ వృధా కదండి. ఏదైనా చదువు కూడా ఎందుకంటే ఒక ప్రయోజనాన్ని ఆశించే చదువుతారు కదా, అన్ని వ్యర్థం అనుకోరు మీరు బాహ్యంలో. మరి పరమోత్కృష్టమైన ఆ అమ్మని తెలిసిన తర్వాత అమ్మని పొందలేకపోతే ఎలాగా? కాబట్టి ఆ యొక్క సాధన అభ్యాసం చేసి అమ్మని అంటే ఆ హృదయంలో ఆవిడ తప్ప అన్యం లేకుండా చేస్తారు. ఏమాత్రం వేరేది ఉండరాదు, కేవలం ఆవిడే. అలా చేసుకోగలిగితే ఆవిడ షడ్ద్వాతీత రూపిణి అవుతుంది. షడ్ 6 వాటికి అతీతంగా ఉంటుంది. వర్ణ పద మంత్ర కళ తత్వ భువనములు అనబడు ఉన్నవి షడద్వలు. ఇందు మొదటి 3 విమర్శాంశలు, శక్త్యధ్వలు. ఈ షడద్వలు అంటే చెప్పుకుందాం. మిగిలిన 3 ప్రకాశాంశ, ఇవి శివాధ్వలు. శక్తి కనపడదు, శివుడు కనపడతాడని అర్థం ఇక్కడ. అంటే ధ్వలు అంటే మీలో ఉన్న ఈ శక్తులు, అమ్మని ఆరాధించడానికి ఉపయోగించే ఈ శక్తులు ఇవేవి కనపడవు, కనపడేది ఆచరణ మాత్రమే. ఈ 6ను పరమాత్మ వలనే కలుగుతాయి. వర్ణము పదము మంత్రము కళ తత్వము భువనము. వీటి విశేషార్థాలు చాలా ఉంటాయి. భువనము అనగానే పెద్ద బిల్డింగ్ అని కాదు. భువనము అంటే ఈ ప్రపంచం, సంసారం, మీ సంసారమే. ఇవన్నీ కూడా ఇవి వ్యవహారం. సంసారం అంటే వ్యవహారం. తత్వము గ్రహించిన తర్వాత ఆచరణ పెట్టాలి. అందుకని ఇవన్నీ శివాడ్వదలు అన్నారు. శివడ్వదల ఏంటన్నారు? క్షమిద్దాం, శివాధ్వలు అంటే ఇవి బాహ్యంగా కనపడేది. అమ్మ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో, ఎప్పుడైనా అంతే కదా, విష్ణువు యొక్క శక్తి లక్ష్మి అని. వీళ్ళిద్దరూ అభేదం కాదు, ఎవరు కూడా. ఒకరు కనపడే రూపం, ఒకరు కనపడని ఆ శక్తి. కాబట్టి ఇక్కడ అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ చెప్పారు కదా, శక్త్యధ్వలు కనపడనిది, వర్ణము పదము మంత్రము. 3గా చెప్పారు. మొదటి 3 వర్ణము పదము మంత్రము. వర్ణము అంటే వర్ణము అన్నప్పుడు అక్షరం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మంత్రం వచ్చేసింది కాబట్టి వర్ణము అన్నప్పుడు నీ యొక్క ఇక్కడ మీ యొక్క బాహ్యమైన ఈ మతాలు అంటే బ్రాహ్మణుడు వైశ్యుడు అలా అని కాకుండా వర్ణాశ్రమాలు అన్నారు కదా, వర్ణం అంటే ఇక్కడ అది అక్షరం మంత్రం వచ్చేసింది కదా, కాబట్టి అక్షరంతో ఇక్కడ పని లేదు. కాబట్టి దానిని అనుసరించి
అంటే నువ్వు సన్యాసం స్వీకరించావా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, ఇవి దాని ప్రకారం నీ యొక్క సాధన జరగాలి. పదము, పదము అంటే మార్గం. ఎందుకంటే అవే అవ్వదు కదా, మార్గం. నువ్వు ఏ మార్గం నిర్ణయించుకున్నావు? రెండే, అంతర్ముఖము బాహ్యం, బహిర్ముఖం. కాబట్టి నీ యొక్క మార్గం ఏమిటి? ఆ మంత్రం. అప్పుడు నువ్వు మంత్రము అంటే నిష్ఠ. మంత్రము అంటే ఏదో మీరు జపించే మంత్రముగా, దాని అంతా నిష్ఠ లేకపోతే, నిష్ఠతో అర్థం తెలియకపోయినా అహంకారం జపిస్తే వాడు తర్వాత జన్మలో మునిగా పుట్టాడని మనం విన్నాం. కాబట్టి ఇక్కడ మంత్రము అంటే మననాథ త్రాయతే ఇది మంత్ర అన్న. కాబట్టి మంత్రము అంటే నువ్వు ఏది మననం చేస్తావో. కాబట్టి ఏది మననం చేయాలి ఇప్పుడు అర్థమైంది కదా. కళ, తత్వము, భువనం. ఈ కళ అంటే మీ భాషల్లో ఏదైనా సరే, ఒక సమూహమా ఇంకోట ఏమిటి అనేది, మీరు ఎలా ఆరాధన చేస్తున్నారు, ఇవన్నీ కలిసి తత్వము, భువనము. అంటే ఆచరణలో పెట్టేవి అవన్నీ కూడా. కాబట్టి మొత్తము షడ్ధ్వలు, షడధ్వలు. పరమేశ్వరి వీటికి కారణ రూపం కాబట్టి అతీతమైనది. కాబట్టి షడద్వాతీత రూపిణి. ఈ నామమే షట్చక్రోపరి సంస్థిత విశేష భావ సూచకంగా. అంటే ఎవరైతే ఆరాధిస్తారో, సాధన చేస్తారో వారికి ఇవన్నీ ఆటోమేటిక్ గా సహజంగా లభిస్తాయి. వాడు బాహ్యంలో ఆచరణలో పెట్టిన ధర్మాన్ని ఆచరణ పెడతాడు, కేవలం అంతా అమ్మ స్వరూపమైన భావన చేస్తాడు. ఆ సంసారంలో గాని ఎక్కడ గాని వాడు వేరేగా వెళ్ళడు. అన్ని జరుగుతున్నాయి అంటే వ్యవహారాలు, సంపాదన అని ఇంకోటని ఇంకోటని అన్ని జరుగుతాయి. ఏవి జరగనివి ఏమీ లేవు ఇక్కడ, అన్ని జరుగుతాయి. ఎన్ని జరిగినా వాడి మనస్సు అక్కడ. కాబట్టి ఇక్కడ షట్చక్రోపరి సంస్థిత, అన్ని చక్రాలు దాటితేనే ఆ సహస్రారానికి వెళ్తారు. ఏ చక్రం దగ్గర ఆగిపోయినా ఎలా వెళ్తారండి? ప్రయాణం జరగాలి కదా, డెస్టినేషన్ వెళ్ళాలి అంటే. కాబట్టి అందరూ కూడా అనగులు అవ్వడానికే మీ యొక్క సాధన జరగాలి. సాధన ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా వాసస్థానంలో అమ్మకి తప్ప అన్యులకు ప్లేస్ లేకుండా చేసినప్పుడు, అన్యానికి, అప్పుడు ఆటోమేటిక్ అంటే చాలా సహజంగా అనగులు అవుతారు. అప్పుడు పరమానందాన్ని పొందొచ్చు. శుభం భూయాత్.